ఇప్పుడు మీ మీద అటాక్ ఎప్పుడు జరిగింది? నా మీద అటాక్ చేయడానికి 14 అండి. ఇప్పుడు ఈ మావోయిస్టుల లెటర్ ఇదంతా ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. వాడు సుప్రీంకోర్టులో 10లో ఓడిపోయాడు, 13లో ఓడిపోయాడు. నేను ఎప్పుడు సైడ్కి పోను, నేను కానీ నా కొడుకు కానీ సైడ్కి పోము ఎప్పుడు. వాడు నా మీద రిక్కీ చేసి, అంటే ఎట్లా చేసిన రిక్కీ అంటే మీరు ఎక్కడ ఉన్నారు అప్పుడు? మీరు 8 మందిని అపాయింట్ చేశాడండి వాడు. 8 మందిని 8 మందిని అపాయింట్ చేశారు. వీళ్ళు షెల్టర్ ఇక్కడ ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఒక లేడీ ఉంటుందండి, క్యాంటీన్ నడుపుతుంది. ఓకే. ఆ క్యాంటీన్లో వీళ్ళకి షెల్టర్. 8 మంది. 8 మంది. 8 మంది ఎవరు? హార్డ్ కోర్ ఎక్స్ట్రీమిస్ట్ ఫ్రమ్ పాలవంచ. ఓ. ఇద్దరు సిఆర్పిఎఫ్ వెల్ ట్రైన్ కోబ్రా బటాలియన్ కానిస్టేబుల్స్. దే ఆర్ సో పర్ఫెక్ట్ ఇన్ ది గన్ షూటింగ్. ఎవరు? రాంబాబు అండ్ ఎవరు? విజయ్. విజయ్. దే పర్చేజ్ 3 weapons. అంటే జస్ట్ ఇమాజిన్, 3 వెపన్లు కొన్నారు. 3 వెపన్లు కొన్నారు. ఎక్కడ? ఉత్తరప్రదేశ్, ఇక్కడ బీహార్లో కొనమని ఇచ్చారు వాళ్ళు. అవును. దీన్ని నేను చెప్తా ఉంటే సిగ్గుపడాలి ఎవరు? మహేందర్ రెడ్డి, బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ హాస్ టు ఫీల్ షై ఇన్ దిస్. ఇప్పుడు ఆ 8 మందిని ఎన్టీఆర్ అక్కడ పెట్టాడు షెల్టర్. దే డన్ ఏ రిక్కీ నా ఇంటి పైన, నా ఆఫీస్ పైన. మీ ఇల్లు ఎక్కడ? నేనేమన్నా పైల్వానా, నేనేమన్నా దాదానా, ఏమన్నా రిక్కీ? ఇల్లు ఎక్కడ? నేను ఉండేది రోడ్ నెంబర్ 13 బంజారా హిల్స్, అడ్జస్ట్ తాజ్ బంజారా లేక్ అండి. ఓకే. తాజ్ బంజారా లేక్కి పక్కన ఉంటారు. ఎట్లా రెక్కి అంటే ఎట్లా తెలిసింది మీకు? నేను కొంతమంది నా ఆఫీస్కి వచ్చిపోయేది, నా ఇంటికి వచ్చిపోయేది, నా వాచ్మెన్ అడిగిపోయేది. లాస్ట్లీ దట్ లేడీ, క్యాంటీన్ నడిపే లేడీ, షీ కేమ్ టు మై హౌస్ వన్ డే. మీ ఇంటికి వచ్చిందా? మా ఇంటికి వచ్చారు. నైట్లో మా ఇంట్లో మా అమ్మాయి ఏదో పార్టీ ఇస్తూ ఉంటే దట్ లేడీ కేమ్ 8:30, 9 o'clock. దట్ లేడీ గేవ్ ఏ రిప్లై. దట్ టైమ్ ఓన్లీ మై వైఫ్ ఐ డౌటెడ్ వై దిస్ లేడీ కేమ్. ఎవరమని డౌట్ విన్నారు, డీటెయిల్స్ అడిగారు కానీ చెప్పలేదు. ద సేమ్ లేడీ నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clock షీ కేమ్. మళ్ళీ వచ్చిందా? మళ్ళీ వచ్చారు. అంటే గేటు మీరు ఓపెన్ చేస్తేనే కదా లోపలికి వచ్చేది. వాచ్మెన్ ఉంటాడు. ఓకే. బట్ వాచ్మెన్ ఆగలే ఆమె. ఆకుంటే ఇల్లు మొత్తం గోల్గా తిరుగుతూ పోయింది ఆమె. చూసి వెళ్ళిపోయేది ఆమె. మై వైఫ్ ఆస్డ్ హిమ్ ఆల్సో. ఓకే. సేమ్ డే నైట్ 3 వచ్చారు ఇంటికి. క్యాప్స్ ఉన్నాయి, ఓ పెద్ద బాక్స్ ఉన్నది. మరి అలా ఈ వెపన్స్ ఉన్నాయా ఏమో తెలియదు కానీ 3 వచ్చారు. వాడు గేట్ బయటనే ఉన్నాడు. ఓకే. 2 లోన్కి వచ్చారు. లోపలికి ఎంటర్ అయ్యారా? లోన్కి ఎంటర్ అయ్యారు. మెయిన్ డోర్ దగ్గర బెల్ కొట్టారు. నా ఇల్లు గ్రౌండ్ +2 ఉంటుందండి. ఓకే. మా టాప్ ఫ్లోర్కి వెళ్ళి చూస్తే కింద అవపడతారు మనుషులు, గేట్ దగ్గర తలుపు దగ్గర ఎవరు అనేది. బెల్ కొడితే నా వైఫ్ అప్పుడు నా డాక్టర్ లా చదివేది నల్సర్లో. ఓకే. ఆమె కూడా వచ్చున్నది. చూస్తే ఏమి టోపీలు ఉన్నాయి, ముఖం అవపట్టంలే. పైకి వెళ్ళి చూస్తే ఏంది బాబు అంటే దే ఆర్ సేయింగ్ సమ్ వీక్ అమరేంద్ర రెడ్డి హాస్ పర్చేస్ సమ్ క్లాత్స్. ఆ క్లోత్ బాక్స్ చేయడానికి వచ్చామని. ఓకే. మై వైఫ్ గివెన్ ఏ కాల్ టు మీ. ఐ సెడ్ నో. షీ షౌటెడ్. పోలీస్ కంప్లైంట్ చేస్తా అంటే వెళ్ళిపోయారు. ఓకే. ఇమీడియట్లీ నేను ఇంటికి పోయాను. మీరు అక్కడ లేరు అయితే? ఇంట్లో లేరు? నేను అప్పుడు ఆఫీస్ ఉన్నానండి. ఓకే. నేను ఇంటికి పోతే నా ఇంటి ముందు వాచ్మెన్ నిలబడి ఉన్నాడు. నా వాచ్మెన్ లేడు. వాడిని అడిగాను, అవును సార్ 3 వచ్చారు, ఒకడు బయట ఉన్నాడు, 2 లోన్ పోయారు, ఓ 15 నిమిషాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. నడిచొచ్చారు, కార్లు లేవు, మోటార్ సైకిల్ లేవు. దెన్ నైట్లో వీళ్ళు ఇక్కడ నుండి వెళ్ళి 7 o'clock వెళ్ళి అట్లా తాజ్ బంజారా లేక్ నుండి ఎంటర్ అయ్యారు. అది కూడా రఘు గారు మీరు బిలీవ్ చేయరు, ఆ వాల్ 30 feet వాల్ లేక్లో. నా వాల్కి 4 feet వాటర్ ఉంటుంది ఎప్పుడు బంజారా లేక్ది. ఓకే. అందులో నుండి 2 ఎంటర్ అయ్యారు. నా ఇంట్లో లేక్ పక్కనే మామిడి చెట్టు ఉంటాయి పెద్దవి. చెట్ల మీద కూర్చున్నారు 8 గంటల నుండి. ఎంతమంది? 2 చెట్టు మీద కూర్చున్నారా? చెట్టు మీద కూర్చున్నారు. మా కింది ఫ్లోర్ అంతా, గ్రౌండ్ ఫ్లోర్ అంతా బార్, థియేటర్ ఇవన్నీ ఉంటాయండి. నా ఫ్రెండ్స్, నా సన్ ఫ్రెండ్స్ వస్తారు. దే విల్ సిట్ అప్ టు 12:30, 1 వరకు ఉంటారు అక్కడనే. ఓకే. అప్పటి వరకు పైన కూర్చున్నారు వీళ్ళు. నా సన్ ఎప్పుడైతే పైకి పోయాడో ఆ బెడ్రూమ్ 2nd floor, 3rd floor ఉంటుంది. గ్రౌండ్ ఫస్ట్, 2nd floor. మీ సన్నుని చంపడానికి ప్లాన్ అయ్యింది. ఫస్ట్ దే వాంట్ టు కిల్ మై సన్. ఓకే. నెక్స్ట్ బెడ్రూమ్ ఈజ్ మైన్. ఓకే. వాళ్ళకి నా సన్తో ఏం సంబంధం అంటే. అన్ఫార్చునేట్లీ ద ఫస్ట్ బెడ్రూమ్ ఈజ్ మై సన్. సో దీస్ 2 guys చెట్టెక్కారు. చెట్టెక్కి 2 o'clockకి పైన ఉన్నారు. మా సన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయింది. వీడు బెడ్రూమ్లోకి పోయిన తర్వాత వీళ్ళు క్లైమ్ చేశారు. మీరు చూస్తే షాక్ అవుతారు, అసలు మనుషులు ఎక్కగలుగుతారా ఈ బిల్డింగ్ ఇంత పైకని. ఎక్కారు. చెట్టు మీద నుంచి బిల్డింగ్కి వచ్చారా? బిల్డింగ్ ఎక్కారా? మై సన్ కింద ఖాళీ, ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, వీళ్ళు పైకి వచ్చారు. ఫార్చునేట్లీ
మా సన్ బాల్కనీ డోరు తెరిచి ఉంటుంది. డోర్లో ద వీక్ ఉంటుంది, దాని చప్పుడు వచ్చేది. మై వైఫ్ హ్యావింగ్ దిస్ సమ్ రికీస్ హ్యాపెన్ ముందంతా మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. పక్క బెడ్రూమే మాదే. మై వైఫ్ టోల్డ్ మీ సమ్ నాయిస్ హ్యాస్ కమ్ అని. ఎందుకంటే ఆ బాల్కనీ డోర్ అయితే ఉన్నదో ఆ సౌండ్ వచ్చింది కనుక షీ వాజ్ అలర్ట్, అరే సమ్ నాయిస్ హ్యాస్ కమ్ అని. వాట్ ఈ దేర్, మా చెరువులో చేపలు పడ్డానికి వస్తారు రాత్రిపూట. నేను వదిలిపెట్టాను. ఆమె గారు లేచి బయటకు వచ్చారు. మా సన్ బెడ్రూమ్ పక్కనే వాటర్ డిస్పెన్సర్ ఉంటుంది. ఓకే, నీళ్ళు తాగడానికని వాటర్ డిస్పెన్సర్ పోయారు. దీస్ బాస్టర్డ్స్ వాజ్ పుట్టింగ్ ఎ క్లోరోఫామ్. మా సన్ నోట దుబ్బుతున్నారు. ఓహో, అటాక్ చేయడం కూడా స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయింది అప్పటికి. ఈ క్లోరోఫామ్ అనే సబ్జెక్ట్ ఎక్కడ వచ్చిందంటే 1 వీక్ అన్న ముందు చిక్కడపల్లిలో ఒక ల్యాండ్ ఓనర్ని ఇదే క్లోరోఫామ్ మీద చంపారు. బేసికలీ ఆమె లిక్కర్ మ్యాన్ రావు గారు. ఈ క్లోరోఫామ్ అనేది ఈ కొండ నాలుగు ఉంటుంది కదా, అక్కడ తగిలింది అనుకో యూ విల్ బి అన్కాన్షియస్. ఓకే, మీ డెడ్ బాడీ కనుక మీరు ఎగ్జామ్ చేస్తే మీరు డ్రగ్ అడిక్ట్ అని వస్తుంది. మా సన్ని ఫోర్స్ చేస్తున్నారు నోట్ దుబ్బడానికని. వానికి బ్లీడింగ్ స్టార్ట్ అయింది, కానీ లక్లీ వెల్ బిల్ట్ ఉంటాడు నా సన్, వాడు అలో చేయలే. ఈ షౌటింగ్ అవుతున్నదో అని అంటున్నది కానీ మా వైఫ్ నా సౌండ్ అది. వాటర్ డిస్పెన్సర్కి వచ్చారు కనుక ఆమె తలుపు కొడితే నేను కూడా వచ్చాను. మై డ్రైవర్ కేమ్. ఆ దినం ఇమీడియట్ ఇద్దరు కింది నుండి దుంకి వెళ్ళిపోయారు. పారిపోయారు. డాగ్స్ ఆర్ బాకింగ్. నేనే షాక్ అయ్యాను, ఎందుకంటే నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలే. పీక్ నక్సలైట్ ఏరియా లిక్కర్ వ్యాపారం చేశాను, దాన్ని ఎవరు థ్రెటన్ చేయలేదు. నేను దాదాగిరి చెయ్యను, సైట్లో పోను. దెన్ వెంటనే తర్వాత ఏం జరిగింది? ఇంకా తర్వాత అరుణ బహుగుణ గారని మా వైఫ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి ఆమె. షీ సపోర్టెడ్ అస్. ద పోలీస్ అపాయింటెడ్ టాస్క్ ఫోర్స్ పీపుల్. దీని మీద టాస్క్ ఫోర్స్ వేశారు. రెగ్యులర్ పోలీస్ అనే పని. రెగ్యులర్ పోలీస్ అబ్సల్యూట్లీ కొల్యూడెడ్ అండి దిస్. మేము కంప్లైంట్ ఇస్తే 12 గంటలకు వచ్చాడు ఆయన ఎంక్వైరీకి అని. ఓకే, టాస్క్ ఫోర్స్ పీపుల్ ఎంటర్ ఇన్ దిస్. దాంట్లో ఒక్క ఆఫీసర్ వాజ్ వెరీ ఎఫిషియంట్ అండి. దట్ మ్యాన్ మేము నంబర్ ఇచ్చాము, ఛత్తీస్గఢ్కి వెళ్ళి నంబర్ వచ్చేది. ఆ నంబరు బెదిరింపు కాల్ మాది. ఆ నంబర్తో నేను ట్రాక్ చేస్తే నైట్ 2 o'clock ఎన్టీఆర్ టవర్కి వెళ్ళి ఎన్టీఆర్ క్యాన్సర్ టవర్ నుండే ఫోన్ చేశారు పాలవంచకి. దాన్ని బట్టి ఆయన మొత్తం ట్రేస్ అవుట్ చేశారు, దేవెంటూ పాలవంచ అని చెప్పి. పాలవంచ నుంచి ఆ కాల్స్ వస్తున్నాయి మీకు? అవునండి. లేదు, ఎప్పుడైతే వీళ్ళు నైట్లో 2 o'clock ఫోన్ చేసి మా దగ్గరకు వచ్చిపోయిన తర్వాత ఫ్రమ్ దేర్ దే గేవ్ ఏ కాల్ టు పాలవంచ. వాళ్ళు పాలవంచకి కాల్ చేశారు ఇట్లా అయిందని. అక్కడ నుండి ఆ ట్రాక్ చేసి మేము పాలవంచ పోయాం. ఈ టీం అంతా అపాయింట్ చేశారు. వీ స్ట్రగుల్ ఫర్ 3 days. పాల్వంచలో ఏం జరిగింది? పాల్వంచ పోయిన తర్వాత దట్ మెయిన్ అక్యూజ్డ్ అవుతున్నాడు, వాడు దొరకడం లేదు. వాడి నంబర్ ట్రాక్ ఆన్ చేస్తే ఈజ్ హ్యావింగ్ కాంటాక్ట్స్ విత్ ఫీమేల్ లేడీ. ఇంటికి ఆ నిందితుడు వచ్చేవాడు. ఈ అబ్బాయిది కాల్ డాటా తీశారండి. తీస్తే ఎవ్రీడే 10 calls ఉన్నాయి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్లో. ఆమె నంబర్ తీశారు. తీస్తే షీ వాజ్ వర్కింగ్ ఇన్ పాల్వంచ పవర్ హౌస్, స్టేజ్ దిస్ ప్లేస్. దిస్ నాగేశ్వరరావు అనే ఎస్ఐ పోలీస్ ఆఫీసర్, ఓకే, సచ్ ఎఫిషియెంట్ మ్యాన్. వీ వెంట అండ్ స్టాప్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ డోర్ ఓన్లీ. ఎవరు ఆ లేడీ? ఆ లేడీ ఇంటి ముందు ఆగాం మేము. దిస్ మ్యాన్ గాట్ ది ఇన్ఫర్మేషన్, షీ కమ్ ఎవ్రీ డే ఫర్ లంచ్ ఆల్సో. షీ కేమ్. వచ్చిండు. షీ కేమ్. ఆమె డోర్ తీసుకొని లోన్కి ఎంటర్ అవుతుంటేనే అప్పటికే 4 ట్రైన్ చేశాడు ఈయన. 4 దగ్గర వెపన్స్ ఉన్నాయండి. అలాంగ్ విత్ దెమ్ ఐ ఆల్సో ఎంటర్డ్ దేర్. పోగానే ఆమె గారు సెల్ ఫోన్ లాక్కున్నారు. షీ వాజ్ షౌటింగ్ బికాజ్ నార్మలీ షీ డోంట్ నో హూ వీ పీపుల్ ఆర్. అప్పుడు ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేశాడు, యూ హ్యావింగ్ ఎ అఫేర్ విత్ ది అక్యూజ్డ్, ఇఫ్ ఐల్ షో దిస్ కాల్ డాటా టు యువర్ హస్బెండ్ హీ విల్ లీవ్ యూ అని చెప్తే షీ కూల్ డౌన్. ఓకే, అయిన తర్వాత చెప్పారు ఆమెకి, వాని దగ్గర కూడా వెపన్ ఉంది, మా దగ్గర వెపన్స్ ఉన్నాయి, నువ్వు ఏమాత్రం అన్నా వానికి ఇషారు ఇచ్చినా ఏం చేసినా ఎవరో లేచిపోతారు దీంట్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసి కూర్చోబెట్టారు ఒక ప్లేస్లో ఆమెని. ఓకే, ఫోన్ చేయించారు వాడికి. దట్ గై కేమ్ విత్ ఇన్ 10 minutes. వాడు వచ్చాడు, 10 నిమిషాలు వచ్చాడు.
వీ లుక్ సో హ్యాండ్సమ్ దట్ ఫెలో ఈస్ లుక్స్ నోబడి కెన్ బిలీవ్. ఓకే. వాడిని పట్టుకున్నారు, బేడీలు వేశారు, పట్టుకపోయారు పాల్వంచ పిఎస్కి. తన్నారు వాడిని. ఈ గేవ్ 3 more నేమ్స్. ఈ ముగ్గురిని ఎక్కడ పిలిచాడు వీడు? అప్పుడు ఈవినింగ్ 7th అవుతున్నది. ఓకే. ఒక బార్ దగ్గరికి రమ్మన్నారు, డ్రింక్ చేద్దాం రమ్మని చెప్పించారు వాళ్ళు, చెప్పారు వాళ్ళు. అక్కడ ముగ్గురిని పట్టుకున్నారు వీళ్ళు. ఈ నలుగురిని తీసుకొని మేము వీఆర్ కమింగ్ టు హైదరాబాద్. ఈ పాలేరు దగ్గరికి వచ్చేవరకు ఈ మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడు, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి కానీ వాడు చెప్పడం లేదు. ఈ పాలవంచ మనము పాలేరు రిజర్వాయర్ దగ్గరికి మేము డిన్నర్ కన్నా ఆగినప్పుడు ఈ నాగేశ్వరం అంటే ఆయన వాడిని కన్విన్స్ చేస్తున్నాడు, పక్కన తీసుకెళ్ళి వెపన్స్ ఎక్కడ ఉన్నాయి, వెపన్స్ విషయంలో మాట్లాడుతున్నాడు. దట్ గై వాజ్ కమిటెడ్. వెపన్స్ ఆర్ దేర్. నా ఇంటి పక్కనే ఎద్దుల కొట్టం ఉంది, బర్రెల కొట్టం. ఆ కొట్టంలో సూర్లో ఉన్నాయి కవర్లో అని చెప్పాడు. ఈ నాగేశ్వరం అంటే ఆయన ఈజ్ ఎఫిషియంట్ ఆఫీసర్, గివ్ ఏ కాల్ టు టాస్క్ ఫోర్స్ డీసీపీఆర్. ఆయన దాన్ని కన్ఫర్మేషన్ తీసుకొని నల్గొండ ఎస్పీకి ఫోన్ చేయించి ఎక్స్ట్రా ఫోర్స్ తీసుకొని నాగేశ్వరరావు గివ్ ఏ కాల్ టు పాల్వంచ ఎస్హెచ్ఓ. యు గో దేర్, మీరు అక్కడ ఎంక్వైరీ చేయండి, ఉంటే మాకు ఫోన్ చేయండి అని చెప్పి. ఓకే. ఆయన గారు పోయి చూస్తే ఉన్నాయి, బుల్లెట్స్ ఉన్నాయి, గన్స్ ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి దాంట్లో. దెన్ అప్పుడు నాగేశ్వరరావు గారు ఇంకా 2 ఆఫీసర్లు నేను అందరం కలిసి మళ్ళీ పోయి అవన్నీ తీసుకొని వచ్చాం. తీసుకొని వచ్చేటప్పుడు ఒక్క మనిషి, ఈ వరంగల్ థియేటర్ ఓనర్ అన్నారు కదా లక్ష్మణ్ రావు ఎవడో ఉన్నాడు. ఆ లక్ష్మణ్ మనోహర్ మెయిన్ కాజ్ ఫర్ దిస్. వీళ్ళకి డబ్బులు ఇచ్చింది, పోయింది యాదగిరెడ్డి వీడు. ఇప్పుడు యాదగిరెడ్డి ఉన్నాడా, ఈ లక్ష్మీ మనోహర్ రావు ఉన్నాడా? యాదగిరెడ్డి ఇది మెయిన్. రెడ్డినా? వాడు చీట్ చేశాడు కనుక, ఓకే, ఈ ఇన్నోసెంట్ పీపుల్ ప్లాట్స్ అమ్మాడు కనుక వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళు నమ్ముకుంటే వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ అవుతారండి. అప్పుడు ఏం చేశారంటే ఈ టాస్క్ ఫోర్స్ డీసీపీ సెడ్, మీరు డైరెక్ట్ హైదరాబాద్కి రండి, డోంట్ గో టు వరంగల్ టు అరెస్ట్ దట్ ఫెలో, ఐ విల్ సెండ్ సమ్ అదర్ టీమ్ అని మా దానికి ఒక కార్లు ఎక్కించి, అది నా ఉగాది ఉండే. ఈ లక్ష్మణ్ మనోహర్ పొద్దున్నే 7-8 o'clock అట్లా రోడ్లో పోతా ఉంటే ఆపి పట్టుకొచ్చారు. ఆయనను పట్టుకొచ్చేటప్పుడు ఎవరు చూసి ఆయన భార్యకు ఫోన్ చేశారు, ఇట్లా నక్సలైట్స్ మీ ఆయన గారిని అరెస్ట్ చేశారు అని చెప్పి. ఆమె గారు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇమీడియట్గా టీవీ స్క్రోలింగ్స్ వస్తున్నాయి, నక్సలైట్స్ వాజ్ కిడ్నాప్డ్ సో అండ్ సో పర్సన్ అని. ఆఫ్టర్ సమ్ టైమ్ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే పోలీస్ వాజ్ అరెస్టెడ్ ఇన్ దిస్ కేస్ అని మళ్ళీ ఎస్పీ గారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే. దీని తర్వాత పట్టుకొచ్చారు, జైలు వేశారు యాదగిరెడ్డి. కొంతమంది యాదగిరెడ్డి ఎందుకు ఆయన ఇందులో లాగలేదు మరి? అప్పుడు ఎందుకు ఉన్నాడు? ఆయన పాత్ర ఉంటే వాడు బెయిల్ పైన పోయాడు. వాడు వెళ్ళాడా? దట్ బాస్టర్డ్ ఈజ్ ద బార్న్ క్రిమినల్ ఈస్, ఈ సచ్ ఏ రోగ్ ఈస్. వానికి సపోర్టు మహేందర్ రెడ్డి. ఇప్పుడు ఈ లక్ష్మీ మనోహర్ రావుని ఇంట్రాగేట్ చేస్తే నీ వెనకాల ఎవరున్నారంటే యాదగిరెడ్డి పేరే కదా వచ్చేది. యాదగిరెడ్డి పేరు ఏందండి, ఆయన క్లియర్గా ఆయన డిక్లరేషన్ రాశాడు, చెప్పిండు. అవును, ఎమ్మెల్యే డిక్లరేషన్ రాశాడు. అవును, అఫిడవిట్లో ఈ 8 మందిని తంత చెప్పారు కదా, మేము సైన్ చేశాం కానీ డబ్బులు మాత్రం యాదగిరెడ్డికి ఇచ్చామని. ఓకే. వాడికి ఎలాంటి సంబంధం లేకపోతే డిక్లరేషన్కి ఇస్తాడండి? అఫిడవిట్లో చెప్పాడు, అఫిడవిట్ చెప్పాడు కదా క్లియర్గా. అవును, ఎలక్షన్ అఫిడవిట్లో అయ్యప్ప రెడ్డి అని రాశాడు, 8 మంది అని రాశాడు. అవును, అంతకన్నా మీకు క్లియర్ ఎవిడెన్స్ ఏం కావాలండి? ఓన్లీ అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ వాడిని ప్రొటెక్ట్ చేసింది మా కేసే కాకుండా జనగాంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు